గుంటూరు జీజీహెచ్లో ఉదరంపై ఏర్పడిన డెస్మాయిడ్ ట్యూమర్కు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. చిలకలూరిపేటకు చెందిన జీవన స్రవంతికి డాక్టర్ కిరణ్ కుమార్ బృందం ఈ ఆపరేషన్ చేసినట్టు చెప్పారు. 6 లక్షల రూపాయలు వ్యయమయ్యే ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేసినట్లు రమణ యశస్వి తెలిపారు. జనసర్జరీ డిపార్ట్మెంట్ లో ఒక మంచి అరుదైన ఆపరేషన్, ఒక క్లిష్టమైన ఆపరేషన్, ఒక అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ కూడా మా సర్జరీ డిపార్ట్మెంట్ థియేటర్లో గంటకింత అని వసూలు చేస్తున్న క్రమంలో డాక్టర్ గారు చేపట్టుకుంటే 500 వదిలితే కూడా 500 ఉన్న సమయాల్లో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి అండగా నిలబడినందుకు ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఆపరేషన్ చేయడం కూడా కష్టం. అలానే ఈ ఆపరేషన్కి కావాల్సిన ప్రతి ఒక్క మెష్ కానీ మెష్ అయితే మాత్రం కాంపోజిట్ మెష్ బయట ప్రైవేట్ హాస్పిటల్లో చాలా కష్టం. ఎందుకంటే 60 డెస్మాయిడ్ ట్యూమర్ అండి. డెస్మాయిడ్ ట్యూమర్ అరైజింగ్ ఫ్రమ్ ది అబ్డామినల్ వాల్. ఆల్రెడీ పేషెంట్ మీరు నమ్మి వచ్చారు. నమ్మి వచ్చినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నమ్మకాన్ని మరింత దృఢంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరమైనా కూడా మళ్ళీ రావచ్చు. ఇక్కడ ఎప్పుడు కూడా మీకు హాస్పిటల్ ద్వారా తెరిచే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తారు. సో దాని గురించి డీటెయిల్స్ గా మన సూపరింటెండెంట్ ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు జనరల్ సర్జరీ విభాగంలో మరొక అత్యంత అరుదైన క్లిష్టతరమైన శస్త్రచికిత్స చేసి దాన్ని విజయవంతం చేసి ఒక అద్భుతాన్ని మళ్ళీ ఒకసారి సృష్టించారు ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంటు 4th యూనిట్ వారు. అలాగే ఈ సర్జరీ చేసిన వారు వాళ్ళ టీము జి కిరణ్ కుమార్ గారు, అలాగే హెచ్ఓడి వై కిరణ్ కుమార్ గారు, వారి మిత్ర బృందం, వారి డాక్టర్ల బృందం అంతా కూడా చక్కగా ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు. ఈ ఆపరేషను 28 ఏళ్ల ఈ జీవన స్రవంతి అనే ఒక అమ్మాయి చిలకలూరిపేట నుంచి వచ్చింది. ఈ అమ్మాయికి కడుపు పైన అంటే అబ్డమన్ వాల్ పైన చిన్న కణితిలాగా వస్తే వచ్చారు. దాన్ని ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ వారు ఇది డెస్మాయిడ్ ట్యూమరు, ఇది 10 లక్షల మందిలో ఒకరికి వస్తుంది, అలాంటి ఒక రేర్ ట్యూమర్ అని కనుక్కొని దీనికి డయాగ్నోస్టిక్ ల్యాపరోస్కోపీ చేసి మిగతా టెస్టులన్నీ చేసి ఇది మనం చక్కగా ఇక్కడ సక్సెస్ఫుల్గా తీసేయగలము. ఈ ట్యూమరు ఆ అమ్మాయికి ప్రశాంతంగా హాయిగా జీవించేలా చేయగలమని ఒక నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత టెస్టులన్నీ చేసిన తర్వాత ఈ ఆపరేషను అంటే ఈ కణితి తీసి అక్కడ దానికి మెష్ పెట్టారు. ఈ మెష్ కూడా చాలా కాంప్లెక్స్ మెష్, అది మామూలుగా వేసే మెష్ కాదు, మామూలుగా హెర్నియాస్లో వేసే మెష్ కాదు. అలాంటి గొప్ప మెష్ని ఇక్కడ అంతా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ ఆపరేషన్ రూపాయి కూడా ఖర్చు కాకుండా 6 లక్షలు ఖర్చు అయ్యేది బయట అయితే 6 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది డెఫినెట్గా, అంటే స్థాయి ఆఫ్ ఆపరేషన్ హాస్పిటల్ బట్టి. సో అలాంటి క్లిష్టతరమైన ఖరీదైన ఆపరేషన్ని ఈ యంగ్ లేడీ జీవన స్రవంతి మీద చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, కానీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది 4th యూనిట్లో జి కిరణ్ కుమార్ గారు, జి అంటేనే జనరల్ సర్జరీ కిరణ్ కుమారు, అట్లాగే వై కిరణ్ కుమార్ గారు మనకి మీకు తెలుసు, వీరు తెలియని వాళ్ళు అంటుంటారు. వారి ఈ టీం అంతా కలిసి అద్భుతంగాను ఈ సర్జరీ చేశారు. అసలు జనరల్ సర్జరీ అంటేనే జనాల సర్జరీ డిపార్ట్మెంట్, ఇది జనాల కోసమే వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు, అంత అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఆపరేషను క్లిష్టతర ఆపరేషను సక్సెస్ఫుల్గా చేయటం మనం చాలా రోజులు చూస్తున్నాము. సో అలాంటి ఈ గొప్ప డిపార్ట్మెంట్లో మళ్ళీ ఈ అమ్మాయి చిలకలూరిపేట నుంచి రావటము, ఇక్కడ వీళ్ళు ఇది డయాగ్నోస్ చేసి ఈ రేర్ ట్యూమర్ని ఈ డెస్మాయిడ్ ట్యూమర్ అంటాము. ఇది కడుపు అంటే అబ్డమినల్ వాల్ పై నుంచి వచ్చే ఒక ట్యూమరు, దాన్ని అద్భుతంగా చక్కగా డయాగ్నోస్ చేసి ఆ టెస్టులన్నీ కూడా ఇక్కడ మేము ఉచితంగా చేయించాము. సో అమ్మాయి ఇప్పుడు బాగుంది కదా, చాలా బాగుంది. అమ్మాయి కూడా చక్కగా చిరునవ్వులతో ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాం, సూపరింటెండెంట్గా నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఎన్ని కష్టాలతో వచ్చినా, ఎలాంటి క్లిష్టతరమైన జబ్బులతో వచ్చినా, రేర్ డిసీజులతో వచ్చినా కూడా చిరునవ్వుతో వెళ్ళేలా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పి
మేము మొదటి నుంచి చెప్తున్నాము. అలాగే వీళ్ళు ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో అద్భుతంగా అమ్మాయి ముఖం మీద చిరునవ్వులు చూసి ఆమెను డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ రోజునంతా సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ చేసి వారందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మీరు చక్కగా ఇలాంటి పాజిటివ్ న్యూస్ ప్రజల్లో తీసుకెళ్తే ఇలాంటి జీవన స్రవంతి లాంటి వాళ్ళు ఎంతమంది మన జనజీవన స్రవంతిలో ఉండుంటారు, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా ఇలాంటి సర్జరీలు చేస్తామని నమ్మకంగా మేము చెప్పగలుగుతున్నాము. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో కూర్చొని ఈ మాట చెప్తున్నాము. వీళ్ళందరూ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ శుభాభినందనలు తెలుస్తూ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిసి ముగిస్తాను. థ్యాంక్ యూ. చేతులు ఎత్తేసిన వాళ్ళకి చేతులిచ్చి చేతులు చాపి హక్కును చేర్చుకున్న హాస్పిటల్ ఇది. సో మన వాళ్ళు ఇక్కడ హక్కు చేసుకొని కిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఒక తప్పు డెస్మైట్ ట్యూమర్ గా నిర్ణయించి, డెస్మైట్ ట్యూమర్ అనేది చాలా అరుదుగా వస్తుందండి, కండరాలకు వస్తుంది. అది వచ్చేది లోకల్లీ అడ్వాన్స్డ్ గా పెరిగే అవకాశం ఉంటుంది. లోకల్లీ మ్యాలిగ్నెంట్ గా అది కడుపు మొత్తం పాకేసేసి తీయటానికి కూడా ఇబ్బంది అయిపోయి, తీసిన తర్వాత వచ్చిన అబ్డామినల్ వాల్ డిఫెక్ట్ ని పేగుల పైన ఉన్న కండరాలు లేకపోతే దాన్ని కవర్ చేయడం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. అలానే ఈ ట్యూమర్ ఒక్కొక్కసారి పేగులు కత్తుకులు ఏర్పడి ఆపరేషన్ కూడా చాలా క్లిష్టంగా ఉండే అవకాశం ఉంది. అలానే ఈ పేషెంట్కి అంతకుముందు ఐపామ్ ఆపరేషన్ అని వేరే ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఆ ఐపామ్ ఆపరేషన్ చేయడం వలన మెష్ కూడా ఒకటి పాత మెష్ కూడా అది అందుకుపోయి ఉంది, అది కూడా తీసేసి ఈ ట్యూమర్ని పూర్తిగా తొలగించి దాన్ని ఆపరేషన్ చేసేటప్పుడు కూడా దీంట్లో క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేసుకొని పెథాలజీ డాక్టర్ల ఒపీనియన్ తీసుకొని, మరి మత్తు డాక్టర్లు అయితే పోలయ్య గారు మరి ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు కాబట్టి ఆయన అనుగ్రహం అయితే మాత్రం జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ మీద చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఎప్పుడు ఆగ్రహించరు. అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళ అసిస్టెంట్లు కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందిలో కూడా గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది. వాళ్ళు కనుక హర్డిల్స్ పెట్టకపోతే మేము ఏది పెడితే చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఎలక్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక అద్భుతమైన ఆపరేషన్ చేయడానికి వాళ్ళ అవకాశం కలిగినందుకు చేసినందుకు జి కిరణ్ కుమార్ వాళ్ళ బృందం దాదాపు పర్లేదు. సో వీళ్ళు టీం ఉన్నారండి, అరుణ, గీతిక, అక్షయ్, సత్యదేవ్, రవి, అలానే పోలయ్య గారు, శాంసన్ గారు కూడా డైనమిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆయన మేము చాలా ఇబ్బంది పెడతా ఉంటాం, ఆ కేసు ఇవ్వండి ఈ కేసు ఇవ్వండి అని. సంతోష్ గారు, అలానే స్టాఫ్ నర్సులు కూడా చాలా కష్టపడి పనిచేశారు. శ్రవంతి గారు, నందా గారు, ఆశా గారు. అలానే పేషెంట్ ఐసీయూలో పెట్టి దాదాపు 10 రోజులు వైద్యం చేసి పేషెంట్ పూర్తిగా రికవర్ అయిన తర్వాత పంపించడానికి